మహాత్మా గురుదేవా, నీవు చెప్పిన కొమ్మను నరకబోతున్నాను తండ్రి. జై అఖిలాండ కోటి బ్రహ్మాండ స్వరూపక. ఆహా, ఈ కొమ్మ నరకనే దీనికి ఉండబడిన ఆకులు ఇస్తరులుగా సమకూర్చుకొని నా గురుదేవునికి ఇవ్వబోదును గాక. మహాత్మా గురుదేవా, నువ్వు చెప్పిన జమ్మి వృక్ష పాకులు ఇస్తరులుగా సమకూర్చుకొని తీసుకొని వచ్చి ఉన్నాను గురుదేవా. మీ ఆకలి దప్పలను తీర్చుకొని వీరనారాయణ. సరే అట్లా కుమారులారా, అదేమి తండ్రి, అదేమి తండ్రి? ఆ సిద్ధార్థయ్య ఆ జమ్మిరిచ పాకలు ఇస్తారులో సమకూర్చుకొని తీసుకొచ్చి ఉన్నాడు. చూడండి నాయనలారా. తండ్రి అంతర్గణమైన కారము మా చేత కానేరాదని అప్పుడే చెప్పిడిగా తండ్రి. మరల ఎందుకు అడుగుతున్నావు తండ్రి? సరే అటుండదు నాయనలారా, నీకు తండ్రి అలాంటి జమృచ్చ వాకులు అయితే బండ్ల కోసుడు కదా తండ్రి. మనం నేను ఇంకొక విశేషం చెప్తా, ఆలకించి వినండి నాయనలారా. మన ఊరికి సమీపంన ఓ సున్కన్ మూర్తి చెంది 3 రోజులని దాని ఎడమ డొక్కన దాని మాసం గద్దలిని బద్దలైన దాని ఎడమ డొక్కన నీరు మెల్లలతో అల్లాడుతుంది. మీరు పోయి 3 దోశలు పూజించారు అదాలని నా మనసు కోరుతున్నది. ఈ మాటకేమో కోమారా గోవిందాచారు. తండ్రి అలాంటి నీచం సునకాన్ని మా చేతులారా ఎలా ముడదాము తండ్రి? మన మఠంలో ఉన్న సిద్ధునికే చెప్పి చూడము తండ్రి. సరే అట్టుండ నాయనలారా, సిద్ధికే చెప్పి బాలక సిద్ధ మహాత్మా జేజి నాయన. ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాట వింటున్నావా నాయన? వింటున్నాను గురుదేవా. మరి నువ్వన్నా పోయి ఆ సున్కం పూచి రాగల నా మనసు కోరుతున్నది. ఈ మాటకేమను నాయన? మహాత్మా గురుదేవా, నీ కరుణ కటాక్షర దీక్ష నాపై ఉండవలను గాని నేను పోయి ఆ సునకమును 3 దోశలు పూజించి రాగలను గురుదేవా. నాకు సెలవుల సంఘం. సరే చల్లగా పోవడం నాయనకి శుభమవునక. ఓహో, మా గురుదేవుడు చెప్పిన సునకం ఇదే ఉండవచ్చును. దీని మాంసం గ్రద్దలు తిని బ్రద్దలై పడి ఉన్నది. దీని ఎడమడొక్క నీరు మల్లెలతో హల్లాడుతున్నది. ఎంతటి అవతారమూర్తివయ్యా, అంత నీ మహిమనే గురుదేవా.
గురుదేవా నువ్వు చెప్పిన సునకమును భుజించుతున్నాను గురుదేవా. ఓం బ్రహ్మేంద్రాయ నమః. ఓం బ్రహ్మేంద్రాయ నమః. ఓం బ్రహ్మేంద్రాయ నమః. ఆహా, ఈ సునకమును 3 దోశలు భుజించగానే ఈ ప్రపంచంలో ఉన్న పంచదార పాల ప్రమాణము కన్నా ఎక్కువ రుచిగా ఆగుపడినది. అయినా అధిక దోశలు అందుకున్నది కాక. ఓం ఆహా, అధిక దోశలు అందుకోగానే అదృశ్యమైపోయినది. ఎంతటి అవతారమూర్తి వయ్యా, అంత నీ మహిమనే గురుదేవా. ఇట్టి సమాచారం నా గురుదేవునితో విన్నవించదగాక. మహాత్మా గురుదేవా నువ్వు చెప్పిన సునకమును పూజించి వచ్చి ఉన్నాను గురుదేవా. బాలక సిద్ధ, నువ్వు 3 దోశలే కూర్చున్నావా? అటుక దోశ కాసమన్నావా నాయనా? మహాత్మా గురుదేవా దాన్ని భుజించగానే ఈ ప్రపంచంలో ఉన్న పంచదార పాల పరిమాణం కన్నా ఎక్కువ రుచిగా ఆగుపడినది. అందు నిమిత్తం చేత అధిక దోషమునకు ఆశపడితే తండ్రి. బాలక సిద్ధ, అటుక దోశ అందినట్టయితే నా కొన్న గొప్పవాడేనా? అట్లుండు నా గురుదేవా. అవును బాలక. ఓరే కుమారులారా, అదేమి తండ్రి? ఆ సిద్ధ పోయి ఆ సుంకం పూజించి వచ్చి ఉన్నాడు చూడండి నాయనలారా. తండ్రి అంతటి నీచమైన పని మా చేత కానే కాదని అప్పుడే కూర్చుంటే మరలా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు తండ్రి? సరే అట్టుండండి నాయనలారా, నేను ఇంకే ఒక విశేషం ఆలకించి విన్నాడు నాయనలారా. అది ఎట్లనో తెలుపు తండ్రి. మన ఊరికి సమీపన 12 మనలు పువ్వులు తెప్పించుండ 7 14 దినాలు కమ్మరికోయలో కాగుతున్నాయి. మీరు పోయి ఆ కాయ పువ్వులు ఊరిచి రాగల నా మనసు కోరుతున్నది. ఈ మాటకి ఏమని కుమారులారా? తండ్రి మాకు సెలవు సంఘం మేము పోయి వచ్చేది కాక. సరే చల్లగా పోవడం నాయనలారా, మీకు శుభమవునాక. అవురా అవురా, మా తండ్రి మా తండ్రి చెప్పిన కాయపగుళ్ళు ఇవే అయినవచ్చును. ఇవి మంటికి మింటికి మిలమిలలాడి మండుతున్నాయి. వీటిని భుజించినచో మా పేగులు మలామలమాడి చత్తుంగాక. మేము మరణించినచో ఆ యొక్క పరిచయ రాజ్యం సిద్ధునికి ఇవ్వాలని మా తండ్రి ఎంత కపటబుద్ధి తలపెట్టినాడే. అయినా ఈ పాడి కార్యం మా చేత కానే కాదని మా తండ్రికి చెప్తూగాక. అయినా మా తండ్రి మమ్మల్ని ఏం చేయగలడు? తండ్రి అంతటి గలమైన కాలం మా చేత కానే కాదు, మన మఠంలో సిద్ధునికే చెప్తుడం తండ్రి. సరే అట్టుండండి నాయనలారా, సిద్ధికే చెప్పు. బాలక సిద్ధ, మహాత్మా గురుదేవా ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాట వింటున్నావా నాయన? వింటున్నాను గురుదేవా. మరి నువ్వన్న పోయి ఆ కాయ ఉక్కుగుండు పూజించి రాగల నా మనసు కోరుతుంది. ఈ మాటకి ఏమను నాయన? మహాత్మా జేజి నాయన, నీ దివ్యానుగ్రహం నాపై ఉండవలను గాని నేను పోయి ఆ కాయి ఉక్కు గుండ్లను పూజించి రాగలను గురుదేవా. సరే చల్లగా పోవడం శుభమవునాక. ఓహో, మా గురుదేవుడు చెప్పిన కాయి ఉక్కు గుండ్లు ఇవే ఉండవచ్చు. మంటికి మింటికి మంటలే పడుతున్నావే. అయినా విష్ణు ఈశ్వర బ్రహ్మ త్రిమూర్తులగాక. దండలే భోజేయం పావే మనసా భోజేయం పావే మా అందముగా మదన గోవిందయ్య నావే మా అందముగా మదన గోవిందయ్య నావే. భోజేయం పావే మనసా భోజేయం పావే మా అందముగా మదన గోవిందయ్య నావే మా అందముగా మదన గోవిందయ్య నావే. గురుదేవా రామ 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 రామయ్య నావే మా పాపములు నెల్ల పారదోలమ నావే మా పాపములు నెల్ల పారదోలమ నావే. పూజేయం పావే మనస పూజేయం పావే మా అందముగా మదన గోవిందయ్య నావే మా అందముగా మదన గోవిందయ్య నావే. మహాత్మా గురుదేవా
గురుదేవా నువ్వు విష్ణు ఈశ్వర బ్రహ్మ త్రిమూర్తులు తలచగానే ఈ మంటలు చల్లారినవి అయినా భుజించుతున్నాను గురుదేవా. ఓం బ్రహ్మేంద్రాయ నమః, ఓం బ్రహ్మేంద్రాయ నమః, ఓం బ్రహ్మేంద్రాయ నమః. భుజించున్నాను గురుదేవా. ఎంతటి అవతారమూర్తివయ్యా, అంత నీమై మనే గురుదేవా. ఇట్టి సమాచారం నా గురుదేవునితో విన్నవించదగాక. మహాత్మా గురుదేవా, నీవు చెప్పిన కాయి ఉప్పు గుండ్లను భుజించి వచ్చి ఉన్నాను గురుదేవా. సరే అటుండు మా నాయన. ఓరే కుమారులారా, అదేమి తండ్రి? ఆ సిద్ధయ్య పోయి ఆ కాయ ఉప్పులు పూడ్చి వచ్చి ఉన్నాడు చూడండి నాయనలారా. తండ్రి అంతటి ఘనమైన కారణం మా చేత కానే కాదని అప్పుడే చెప్పి చూసి ఉంటుంది. మరలా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు తండ్రి? సరే అటుండండి నాయనలారా, నేను ఇంకే ఒక ఇచ్చేసిన తాళకిచ్చి వినండి నాయనలారా. అది ఎట్లా తెలుసు తండ్రి? మన ఊరికి 12 దూరమున కోమల పుట్టలో కోడనారు సర్పం కలవు. మీరు పోయే కోడనారు సర్పం పట్టకరాగలని నా మనసు కోరుతుంది. ఈ మాటకేమని కుమారులారా? తండ్రి అంతటి ఘనమైన కారణం మా చేత కానే కాదు, మన మఠంలో ఉన్న సిద్ధినికే చెప్పి చూడు తండ్రి. సరే అటుండండి నాయనలారా, సిద్ధినికే చెప్పు చూస్తాను. బాలక సిద్ధ, మహాత్మా గురుదేవా, ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాట వింటున్నావా నాయన? వింటున్నాను గురుదేవా. మరి నువ్వైనా పోయి ఆ కోడన సర్పం పట్టకరాగా నా మనసు కోరుతుంది. ఈ మాటకి ఏమను నాయన? మహాత్మా జయ నాయన, నీ కరుణ కటాక్షర దీక్ష నాపై ఉండవలను గాని నేను పోయి ఆ కోడి నాకు సర్పంను పట్టుకరాగలను గురుదేవా. నాకు సెలవుల సంఘం. సరే సల్లగా పోయినా శుభమాను కాక. లైట్ లైట్ లైట్
గురుదేవా నువ్వు చెప్పిన పుట్టలో అస్తమిస్తున్నాను గురుదేవా. జై అఖిలాండ కోటి బ్రహ్మాండ స్వరూపక. ఆహా, ఈ పుట్టలో అస్తమించగానే నాగ సర్పం మారి నా చేతికి పూలమాలగా అందినది. ఈ పూలమాలను నా గురుదేవుని మేడలో వేసి అలంకరించదగాక. మహాత్మా గురుదేవా నీవు చెప్పిన పుట్టలో అస్తమించగానే నాగ సర్పం మారి నా చేతికి పూలమాలగా అందినది. ఈ పూలమాలను నీ మెడలో వేసి అలంకరించదగాక. ఎరిగారి భీమన్న రెండో బ్రహ్మయ్యకి 5 తులాలు వెండి కడమ 1000 రూపాయలు డబ్బులు. ఓరి కుమారులారా, అదేమి తండ్రి? ఆ సిద్ధయ్య పోయి ఆ కోరన సర్పం పట్టుకొచ్చి ఉన్నాడు చూడండి నాయనలారా. తండ్రి అంతటి ఘనమైన కాలం మా చేత కానే కాదని అప్పుడే చెప్పిన తండ్రి. మరలా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు తండ్రి? సరే అటు ఉండండి నాయనలారా, నేను నీకు ఒక విశేషం తాలకించి వినండి నాయనలారా. అదేమిటో తెలుసు తండ్రి. అఖండమైన పట్టంలో అఖండమైన మామిడి చెట్టు కలదు. తల్లలు కిందికి మొలలు పోయికి మొలిసిన మామిడి చెట్టు కలదు. దానికి ఒకే ఒక్కొక్క ఫలం కలదు. మీరు పోయి ఆ ఫలం తీసుకురాగలని నా మనసు కోరుతుంది. ఈ మాటకేమో కుమారులారా. తండ్రి అంతటి ఘనమైన కాలం మా చేత కానే కాదు మన మఠంలో శిష్యునికే చెప్తుడు తండ్రి. సరే అటున్న నాయనలారా, సిద్ధికే చెప్పేసాను. బాలకా సిద్ధ మహాత్మా జేజి నాయన. ఇంతవరకు మీ అన్నగారితో చెప్పిన మాట వింటున్నావా నాయన? వింటున్నాను గురుదేవా. నువ్వన్న పోయి ఆ ఫలము తీసుకురావాలని నా మనసు కోరుతుంది. ఈ మాటకేమను బాలక సిద్ధ? మహాత్మా గురుదేవా నీ కరుణ కటాక్షర దీక్ష నాపై ఉండవలను గాని నేను పోయి ఆ ఫలమును తీసుకురాగలను గురుదేవా. నాకు సెలవుల సంఘం. సరే సన్నగా పోరా నాన్న, శుభమానక. మొదలు మేదోగా మామిడి మానురాయి మానురా గురుతుగా గురు సేవ చేసి ఆత్మలో శోధించురా ఆత్మలో శోధించురా తలలు కిందుగా మొదలు మీదుగా మొలిసె మామిడి మానురాయి మొలిసె మామిడి మానురా. మహాత్మా జయుడైనా మాను ఏమో ఒకటి గాని కొమ్మరన్ను కలబురా మాను ఏమో ఒకటి గాని కొమ్మరన్ను కలబురా అంతులేని మానురామిన్ అంటే ఉన్నది తోడురా అంతులేని మానురామిన్ అంటే ఉన్నది తోడురా తలలు కిందుగా మొదలు మీదుగా మొలిసె మామిడి మానురాయి మొలిసె మామిడి మానురా. ఆత్మ జయుడైనా నడిమి కొమ్మకు శిఖరమందున పంట యొక్కటే పంటరా నడిమి కొమ్మకు శిఖరమందున పంట యొక్కటే పంటరా పెంచబోతే చేతి గంగని చాలా ఎత్తుల ఉందిరా పెంచబోతే చేతి గంగని చాలా ఎత్తుల ఉందిరా తలలు కిందుగా మొదలు మీదుగా మొలిసె మామిడి మానురాయి మొలిసె మామిడి మానురా. మహాత్మా జయుడైనా ఎంత దేవతారమూర్తివయ్యా. ఇత్తులేని పండురాయి విశ్వమెల్లా
మొలిసె మామిడి మానురా ఇది మొలిసె మామిడి మానురా. మహాత్మా జయన పండు ఎనువది 4 లక్షల పరువములైయుండురా. పండు ఎనువది 4 లక్షల పరువములైయుండురా. కర్మజనులకు కానరానిది కారణం మగు పండురా. కర్మజనులకు కానరానిది కారణం మగు పండురా. తలలు కిందుగా మొదలు మీదుగా మొలిసె మామిడి మానురా ఇది మొలిసె మామిడి మానురా. మహాత్మా గురుదేవ, ఏటిలో పడి ఇజదాలుతున్నానే, నన్ను గడ్డకు రప్పించేవారు ఎవరూ లేరా? మైకాన్ లేచుడు. ఓ మాయల మనసా, ఆ సిద్ధయ్య ఏటిలో పడినాడే, గడ్డకు రప్పిస్తాం పదా. ఓరయ్య పల్లయ్య ఎందుకో ఎత్తులా ఉన్నావు నువ్వు, ఎందుకో ఎత్తులా ఉన్నావు నువ్వు. గడ్డకు రవయ్య బాల నిన్ను త్రాసి రక్షించుడు బాల. ఏ ఊరంటావో ఏ పల్లంటావు, బ్రహ్మ నిర్మాణమే మా ఊరు, పర బ్రహ్మ నిర్మాణమే మా ఊరు. కన్ని మల్లె పల్లె మా ఊరు, అట్లు కనవచ్చు కనరాదు మా ఊరు, అట్లు కనవచ్చు కనరాదు మా ఊరు. ఓరయ్య పల్లయ్య ఎందుకో ఎత్తులా ఉన్నావు నువ్వు, ఎందుకో ఎత్తులా ఉన్నావు నువ్వు. గడ్డకు రవయ్య బాల నిన్ను త్రాసి రక్షించుడు బాల, నిన్ను త్రాసి రక్షించుడు బాల. కర్మ జీవులకెళ్ళ మా ఊరు, అంధకారణమయ్యుండు మా ఊరు, అంధకారణమయ్యుండు మా ఊరు. కర్మంబు తెలిపెనే మా ఊరు, పండు వెన్నెలై ఉండునే మా ఊరు, పండు వెన్నెలై ఉండునే మా ఊరు. ఏ ఊరయ్య పల్లయ్య ఎందుకో ఎత్తులా ఉన్నావు నీవు, ఎందుకో ఎత్తులా ఉన్నావు నీవు. గడ్డకు రవయ్య బాల నిన్ను త్రాసి రక్షించుడు బాల, నిన్ను త్రాసి రక్షించుడు బాల. కనుల ఎదుట ఉండు మా ఊరు, అట్లు కనవచ్చు కనరాదు మా ఊరు, అట్లు కనవచ్చు కనరాదు మా ఊరు. ఇంటి లోపల పుట్ట మా ఊరు, పాములంటే ఫలమిచ్చు మా ఊరు, పాములంటే ఫలమిచ్చు మా ఊరు. ఏ ఊరయ్య పల్లయ్య ఎందుకో ఎత్తులా ఉన్నావు నీవు, ఎందుకో ఎత్తులా ఉన్నావు నీవు. గడ్డకు రవయ్య బాల నిన్ను త్రాసి రక్షించుడు బాల, నిన్ను త్రాసి రక్షించుడు బాల. జంట తేనెల పల్లె మా ఊరు, బహు జంటలై ఉండునే మా ఊరు, బహు జంటలై ఉండునే మా ఊరు. రోగాలు లేవయ్య మా ఊరు, నిత్య భోగాలు కలుగుండు మా ఊరు, నిత్య భోగాలు కలుగుండు మా ఊరు. ఏ ఊరయ్య పల్లయ్య ఎందుకో ఎత్తులా ఉన్నావు నీవు, ఎందుకో ఎత్తులా ఉన్నావు నీవు. గడ్డకు రవయ్య బాల నిన్ను త్రాసి రక్షించుడు బాల, నిన్ను త్రాసి రక్షించుడు బాల. పాపాల నడుమనే మా ఊరు, పట్ట బయలై ఉండునే మా ఊరు, పట్ట బయలై ఉండునే మా ఊరు. శృంగారమని పిలుచు మా ఊరు, శ్రీరంగమని పిలుతూనే మా ఊరు, శ్రీరంగమని పిలుతూనే మా ఊరు. ఏ ఊరయ్య పల్లయ్య ఎందుకో ఎత్తులా ఉన్నావు నీవు, ఎందుకో ఎత్తులా ఉన్నావు నీవు. గడ్డకు రవయ్య బాల నిన్ను త్రాసి రక్షించుడు బాల, నిన్ను త్రాసి రక్షించుడు బాల. తల్లి గోవిందమ్మ మా ఊరు, మా తండ్రి వీర బ్రహ్మ మా ఊరు, మా తండ్రి వీర బ్రహ్మ మా ఊరు. ఏ ఊరంటావు ఏ పల్లంటావు, బ్రహ్మ నిర్మాణమే మా ఊరు, పర బ్రహ్మ నిర్మాణమే మా ఊరు. ఏ ఊరయ్య పల్లయ్య ఎందుకో ఎత్తులా ఉన్నావు నీవు, ఎందుకో ఎత్తులా ఉన్నావు నీవు. గడ్డకు రవయ్య బాల నిన్ను త్రాసి రక్షించుడు బాల, నిన్ను
ఎకరాసి రక్షించేవా బాల ఏ ఊరంటావు ఏ పల్లంటావు బ్రహ్మ నిర్మాణమే మా ఊరు పర బ్రహ్మ నిర్మాణమే మా ఊరు కంది మల్లె పల్లె మా ఊరు అట్లు కనవచ్చు కనరాదు మా ఊరు అట్లు కనవచ్చు కనరాదు మా ఊరు. ఏం చేయాలి మరి ఇంకా 4వ శుద్ధ ప్రవేశం. పత్తి పోదరా సేపు పెట్టలేదు మా అన్నకే ఇంకా దామా ఫోటో దింపితే లేరు అన్నకి పెద్దనకి మహాత్మా గురుదేవా ఏ ఊరు నాదంటే ఏమో తెలుపులు తండ్రి ఏమీ తెలియని అనాథవాడి. ఓహో ఇంతలో ఎవరు మహానుభావుడు నాకు కనిపించి మాయమైపోయి ఉన్నాడే. ఎంతటి అవతారమూర్తివయ్యా, అంత నీ మహిమనే గురుదేవా. రావో బ్రహ్మ ఎవరో నాదంటే ఏమో తెలుపుదోనయ్యా బ్రహ్మ. మోట నాటి మోహ చింతల పల్లె. మహాత్మా గురుదేవా మోట నాది మోహ చింతల పల్లె. రెండో దీనా ఊరు కాంతాల పల్లె. అయ్యా మహాత్మా గురుదేవా ఎముకలో రెండు అంచు స్తంభమోలయ్యా. మహాత్మా జగనైనా కాళ్ళ ఎముకలో రెండు కంచు స్తంభమోలయ్యా. రెండు ముక్కులు చూడ కంచు వాసాలే. అయ్యా మహాత్మా గురుదేవా నాడముక అనే తాడు న్యాయముతో ఈ గొప్ప. మహాత్మా జగనైనా నాడముక అనే తాడు న్యాయముతో ఈ గొప్ప. చోటు బర్రెము కాలు వాసాల గొప్ప. అయ్యా మహాత్మా గురుదేవా కండాలు తరుకయ్యా ఎముకాలు వాసాలు. మహాత్మా జగనైనా కండాలు తరుకయ్యా ఎముకాలు వాసాలు. పేగోలు నరహాలు పెండే కాట్లయ్యా. అయ్యా మహాత్మా గురుదేవా పై చరుమామనే తోలు పైగా పోయి కొంప. మహాత్మా జగనైనా పై చరుమామనే తోలు పైగా పోయి కొంప. కలా బుర్రా మహాయముక వెలుకాడే కొంప. అయ్య
దోరా బండముల కొమ్మ మహాత్మా జగనాయన తంచా వాలిన పన్ను దోరా బండముల కొమ్మ రెండు పెదవులు చూడ రెక్కాటలు ఓలే అయ్యా మహాత్మా గురుదేవా రెండు కన్నులు చూడ అగ్ని గోత్రమోలయ్యా మహాత్మా జగనైనా రెండు కన్నులు చూడ అగ్ని గోత్రమోలయ్యా రెండు ముక్కులు చూడ గహవాసుల కొంపా అయ్యా మహాత్మా గురుదేవా బతాలా ఇవతాలా బతాలా గగనమున మహాత్మా జగనైనా బతాలా ఇవతాలా బతాలా గగనమున నేటి శిఖరము పైన పేటానా ఊరే అయ్యా మహాత్మా గురుదేవా మోడవది నా ఊరు ఆత్మకురి సంతయ్యా మహాత్మా జగనైనా మోడవది నా ఊరు ఆత్మకురి సంతయ్య నలుగోది నా ఊరు కది మల్లయ్య పల్లె అయ్యా నా ఊరు నేను గానా నిన్నోనే గానా హర హర ఓ బ్రహ్మ ఏ ఊరు నాదంటే ఏమో తెలుపుదోనయ్యా బ్రహ్మ అయ్యా నా ఊరు నేను గానా నిన్నోనే గానా వచ్చిపోమను మహాత్మా గురుదేవా తలలు కిందులై మొదలు మీదులై మలిసిన మహముడి వృక్షం అంటే ఈ మానవ జన్మే కదా. ఇట్టి జన్మ ఎరుంగజాలక ఎల్ల లోకములో ఎతికి చూసినా అంత నీవే ఉన్నావు మహాత్మా. బాలక సిద్ధ నువ్వు ఎంత భక్తి మంతుడు నాయనా, నీ భక్తికి మెచ్చి ఉన్నా సరే అక్కడ ఉండు. బాలక సిద్ధ సరే అక్కడ ఉండు నాయనా. నీ చిత్తం గురుదేవా. కిందికే వస్తుంది మైక్ పెట్టాలా అది అక్కడ సైడ్ కూర్చోమంటే ఇక్కడ సైడ్ కూర్చోమంటే అక్కడ సైడ్ సైడ్ కూర్చోవాలి కాదు. నువ్వు మూల ఇప్పుడే గోవిందం దగ్గర కలవు और फिर ఇది పాట పాడి సప్లై చేసుకోవాలి. సెకండ్ మూడు పాటలు అయిపోతాయి. హర హర దేవదారి ఘోరం 150 వస్తుంది. అది సరిపోతుంది కదా.
హలో దేవి గోవిందా, నాథ ప్రాణేశ్వర, నేను చెప్పే పలుకు ఆలకించి వినుమ దేవి. అది ఎట్టుంది తెలుపును ప్రాణేశ్వర. నందమయ్య గురద నందమయ్య మన ఆనంద దేవునికి నందమయ్య. దేవి గోవిందా, నాథ ప్రాణేశ్వర, ఇంతింత పిల్లలు యువరాలు చేపంగా ప్రాణం నాథ ప్రాణేశ్వర, నాథ ప్రాణేశ్వర, పుట్టే వారంట మిగ పెళ్ళే వారంట చంప చెక్కకి నెచ్చండారయ్య. ఓ సవాలరా, శ్రీశైల శిఖరాన నిప్పులు రాలేను, అది చూసే కొందరు